ఇంటింటికి ప్రభుత్వం అని, ఇంటింటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు కానీ, ఇంటింటికి వెళ్ళడం లేదు. ఒక ఊర్లో సెలెక్టెడ్ ఇళ్లను చూజ్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడికెళ్ళేసి ఫోటోలు, వీడియోలు దిగుతూ ఉన్నారు. ఆ టీడీపీ కార్యకర్తతో మాట్లాడిచ్చేసి. ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటే మిగిలిన వాళ్ళు, "ఏం మా బజార్‌కి ఎందుకు రారు? మా ఇళ్ళకి ఎందుకు రారు? మాకు తల్లికి వందనం ఎందుకియ్యలే? మాకు అదెందుకేలా? ఇదెందుకేలా? పెరిగిపోతున్న కరెంటు బిల్లులేంది? వచ్చి కరెంటు బిల్లులు కట్టిపోండి. మా ఊరికి రోడ్డు ఎందుకేలా? మీరిచ్చిన మాటలన్నీ ఎందుకు ఇంకా అమలు చేయలే?" అని చెప్పి వరుస పెట్టి పక్కన పోయే వాళ్ళు కనుక పిలిచి మరీ చెడామడా వాయించేస్తున్నారు జనం. ఇప్పుడు తీరా మళ్ళీ కాకినాడ జిల్లాలో ఒక ఊర్లోకి సెలెక్టెడ్ ఇల్లే చూజ్ చేసుకొని ఆ ఊరికి పోదామంటే ఊరి పొలిమేర్లలోనే ఆ ఊరు మొత్తం నిలేసింది అడ్డుకున్నారు. అసలు మీరు మా ఊర్లో అడిగే పెట్టకండి. అడుగు పెట్టాలంటే మీరు వచ్చే రోడ్డు ఏదైతే ఉందో ఫస్ట్ ఆ రోడ్డు బాగు చేసి మా ఊర్లోకి అడుగు పెట్టండి అని జనం తిరగబడ్డారు. అవును. ఏలేశ్వరం నుంచి వెళ్ళే ప్రధాన రహదారిని నిర్మించండి. ఆ రోడ్డు పూర్తి చేసిన తర్వాతనే మా ఊర్లోకి రండి. అంతవరకు మీరు మా ఊర్లోకి రాకండి. ఇక బయటకు దయచేయండి అని చెప్పి టీడీపీ నేతలతో గొడవకు దిగారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జే అన్నవరం గ్రామస్తులు. అయితే ఈ టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఆ ఊరిలో కొంత సెలెక్టెడ్ ఇళ్ళకు పోయే ప్రయత్నం చేస్తే ఊరి బయట అడ్డుకునేశారు. ఆ ఊరిలో ఉన్న యువకులు మొత్తం అందరూ గ్రామస్తులు ఆ టీడీపీ నాయకులను అడ్డుకునేశారు. ఏలేశ్వరం నుంచి వీళ్ళ గ్రామంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు కూడా నిత్యం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అవి నరక కూపాలుగా తయారయ్యాయి. ఎన్నికల ముందు ఈ రహదారిని నిర్మిస్తాము, వైసీపీ వాళ్ళు ఏం చేయడం లేదని చెప్పి రకరకాల విమర్శలు చేశారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసాం. మీరు వచ్చి అధికారంలోకి 13 నెలలు అయితే ఉలుకు లేదు, పలుకు లేదు. ఫస్ట్ ఈ రహదారిని నిర్మించండి, తర్వాతే మా ఊర్లోకి రండి అని చెప్పి అడ్డం కూర్చున్నారట తిరగబడి. అయ్యా ఈ ఒక అధికారంలోనే మీ ఊర్లోకి రాలేకపోతే బాగోదయ్యా, ఈ ఒక్కసారికైతే వస్తాము, మేము పోయిన తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడతాము, దీన్ని మేము శాంక్షన్ చేయిస్తాము, మేము కడతాము, ఈ ఒక్కసారికి మా మాట నమ్మండి, మమ్మల్ని ఊర్లోకి రండి అని ఆ గ్రామస్తులతో టీడీపీ నేతలు, అధికారం ఉంది మధ్యలో పోలీసులు రంగప్రవేశం చేస్తారు కదా, మొత్తం మీద అయితే వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళని శాంతింపజేసి ఊర్లోకైతే వెళ్ళేసి, సరే వీళ్ళు ఊర్లోకి పోయి చెప్పేది ఏముంది జనరల్గా, మీరు ఫస్ట్ ఇది వేసిన తర్వాత రోడ్లోకి రండి అని పొలిమేరలను అడ్డుకొని రానియకపోతే వీళ్ళు ఊర్లోకి పోయి చెప్పేది ఏముంది, ఫోటోలు వీడియోలో ఏదో 2 ఫోటోలు తీసుకోవడం తప్ప. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. చాలా గట్టిగా నిలదీస్తూ ఉన్నారు.